ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు జరిగినటువంటి స్లీపర్ బస్సుల ప్రమాదాలు ఏవైతే ఉంటాయో అవి దృష్టిలో పెట్టుకొని కూడా ప్రస్తుతానికి ఒక నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో కూడా ఏపీ రవాణా శాఖ మంత్రి కూడా చెప్పిన విధంగా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కువగా ప్రైవేట్ స్లీపర్ బస్సులో జరుగుతూ ఉండడం వల్ల కూడా వాటిని ఇప్పటి వరకు కూడా అంటే మూసివేయాలి, అంటే వాటిని ఆపేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లేఖలు రాసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా జరిగిన ప్రమాదాలన్నీ చూసుకుంటే కూడా అతి ప్రాణ నష్టం అనేది భారీగా జరగడం మనం చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఏపీ ప్రభుత్వం స్లీపర్ బస్సులు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా దృష్టి పెట్టబోతుంది. అయితే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి బస్సు ప్రమాదాలు అన్నిట్లో కూడా అటు సేఫ్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బస్సుకి సంబంధించిన ట్యాక్సులు కావచ్చు, వాటికి పరిమితి కావచ్చు, వీటన్నిటిని కూడా చెక్ చేసిన తర్వాతనే వాటికి పర్మిషన్ ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే వీటిపైన ఏవైతే ప్రమాదాలు ఇప్పటి వరకు జరిగాయో వాటిపైన కూడా దృష్టి సారించి ఇప్పటి వరకు మంత్రులంతా కూడా భేటీ అయ్యి వీటిపైన చర్చించిన తర్వాత కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎక్కువగా చూసుకున్నట్లయితే అటు బస్సు ప్రమాదాలు అనేవి తరచుగా కర్నూలు బస్సు ప్రమాదం, మార్కాపురం బస్సు ప్రమాదం చూసినట్లయితే దాంట్లో కూడా అధికంగా ప్రాణ నష్టం జరగడము, అటు స్లీపర్ బస్సులు అంటే చాలామంది ప్రయాణికులు కూడా అటు కంఫర్ట్ కోసము స్లీపర్ బస్సులని ఎక్కుతూ ఉంటారు. చాలామంది అటు ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా వాటిని ఎంచుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే అటు స్లీపర్ బస్సులు అనేవి అటు సేఫ్టీ అనేది ప్రయాణికులు కల్పించకపోవడము, అటు డ్రైవర్స్ అనేవి అంటే ఒక ప్రయాణం చాలా లాంగ్ దూరం అయినప్పటికీ కూడా ఒకే డ్రైవర్ ఉండడము, అది ఆ ప్రయాణికులకు కూడా ప్రాణాల మీద తీసుకువచ్చిన చర్యగా మారుతుంది. కాబట్టి దీనిపైన కూడా దృష్టి సారిస్తుంది ప్రభుత్వం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా స్లీపర్ బస్సులు అనేవి కొన్ని అంటే 300 కిలోమీటర్ల వరకు కూడా ఒక డ్రైవర్, దాని పరిమితి దాటిన తర్వాత కూడా మరొక డ్రైవర్ ఉండాలంటూ కూడా ఆంక్షలు పెడుతున్నట్టు కూడా సమాచారం. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రమాదాల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళంతా కూడా కుటుంబాలను పోగొట్టుకున్న పరిస్థితి. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం కూడా అటు ఏవైతే స్లీపర్ బస్సులు ఉంటాయో ప్రయాణికులు వాళ్ళు ఎక్కుతున్న సమయంలో సౌకర్యంగా చూసుకొని ఎక్కుతున్న స్లీపర్ బస్సులు ఏవైతే ఉంటాయో అవి దిగే వరకు కూడా సౌకర్యంగా చూసుకొని ఎక్కిన సందర్భంలో కూడా అవి వాళ్ళ గమ్యస్థానానికి రీచ్ అయ్యే పరిస్థితులు ఉంటాయో లేవో అని కూడా అటు ప్రయాణికులు భయపడుతున్న పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతానికి కూడా ఇలాంటి అంటే ఇప్పటి వరకు స్లీపర్ బస్సులు అనేవి చాలా కంఫర్ట్గా ప్రయాణికులకు తీసుకెళ్తూ ఉంటాయి. కానీ ఇలాంటి ప్రయాణ బస్సులను అటు ఆర్టీసీలో కూడా తీసుకువస్తారా లేదా అనేది చూడాలి. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి మరి ఆ స్లీపర్ బస్సులకు సంబంధించినటువంటి ప్రైవేటు సంస్థలు ఇప్పటి వరకు ఏమంటాయి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి చాలా మంది కూడా అటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో స్లీపర్ని చాలా ఎంచుకుంటారు, సౌకర్యంగా వెళ్ళొచ్చు చాలా వరకు కూడా అని చాలా మంది వీటిలలో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో తర్వాత ఇప్పుడు తీసుకోబోతున్నటువంటి మంత్రివర్గ సమావేశం తర్వాత కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, స్లీపర్ బస్సులని బంద్ చేస్తారా, పూర్తిగా ఆపివేస్తారా ఏపీలో అనేది అయితే చూడాలి. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి కాబట్టి అటు ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని కూడా అటు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని అయితే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.